ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమత్ పార్వతీ పతయ హర హర మహాదేవ. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే నా బర్త్డే 54 పుట్టినరోజు జరుపుకుంటున్నామండి. నేను ఇంతవరకు నా బర్త్డే ఏ బర్త్డేకి దేవస్థానాలకి ఇంతవరకు వెళ్ళలేదు. రాత్రి మా అమ్మాయి అప్పటికప్పుడు అనుకోకుండా నాన్న రేపు గుడికి వెళ్ళొద్దాం నాన్న, మనసంతా అలజడిగా ఉంది, ప్రశాంతత లేదు ఈ మధ్య మనకి అని అంటే శివాలయంకి వెళ్ళామండి. ఈసారి కొండ మీద శివాలయం కాకుండా కొండ కింద దొరువు పక్కన ఉండే శివాలయం, ఆ శివాలయంకి వెళ్ళాము. నాగులు చూశారు కదా, నాగపడిగలు. ఆ తర్వాత శివాలయం వెనక కూడా చాలా శివలింగాలు ఉండయి. పెద్ద శివలింగాలు, 108 శివలింగాలు, ఇవన్నీ చాలా, ఇది కొంచెం పురాతనమైన దేవస్థానమే. ఇవన్నీ దర్శించుకున్నాం ఈరోజు. మా ఊర్లో ఉండే గుడి అయినా నేను ఎప్పుడు ఇంతవరకు ఈ గుడికి వెళ్ళలేదు. ఈరోజు వెళ్ళాను. కొండ మీద గుడికి వెళ్ళాను కానీ 3 సార్లు 4 సార్లు, మొన్న అంతకుముందు 2 సార్లు, మొన్న ఒకసారి వెళ్ళాను కానీ ఈ గుడికైతే నేను ఇదే అనుకుంటా మొట్టమొదటిసారి వెళ్ళటం. ఇంతకుముందు ఒకసారి వెళ్ళినట్టు గుర్తు. అప్పుడంత వచ్చి గుడి వరకే ఉంది, చిన్న గుడి. ఇప్పుడు అభివృద్ధి చేశారు, అంటే పైన అంతా డెవలప్ చేశారు. ఆ తర్వాత శివుని దర్శించుకున్న తర్వాత శివాలయం అర్చన చేసుకున్నాం, బయటకు వచ్చాము. కనకదుర్గమ్మ గుడికి అని వెళ్తే అక్కడ గేట్ వేసి ఉంది. అక్కడ దాకా పోయి వెనక్కి వచ్చాము. మళ్ళీ అక్కడ బయట అక్కడ ఉండేవాళ్ళు లోపల ఉంటారు, ఫ్యామిలీ లోపల ఉన్నారు పూజారులు. లోపల కేకేయండి వస్తారన్నారు. ఆ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే దారిలో చూశారు కదా, పక్కన మనకేమంటారు తామర పుష్పాలు, తర్వాత గిన్నె కోళ్ళు ఏంటి ఈస్తున్నాయి లోపల చూడండి. కొండ కింద గుడి, గుడి మధ్యలో ఉంటుందండి, దొరువు మధ్యలో. అంటే కొండ మంచి నీళ్ళన్నీ ఆ దొరువు చెరువు అంటారు దాన్ని. మధ్యలో కట్టించారు గుడి. అక్కడ కోతులు ఇవన్నీ ఉన్నా కూడా వాటికి మేము భయపడలేదు. ఎందుకంటే అవి జనరల్గా మనుషులకు బాగా అలవాటైనవి. కొండ పక్కనే కాబట్టి కోతులు ఎక్కువ తిరుగుతుంటాయి ఈ దేవస్థానాలు, చూశారు కదా. ఆ కొండ మీద నుంచి కోతులు ఇటు ఊర్లోకి వస్తాయి, నీళ్ళు అవి ఉండేవి కాబట్టి. ఒకసారి కేకేసాము, వెనక్కి వెళ్ళాము, మళ్ళీ వచ్చాము. కేకేస్తే వాళ్ళు తలుపు తీయలేదు, మేమే గడి తీసుకుని లోపలికి వెళ్తే ఇదిగో అమ్మవారి గుడి. ఈరోజు మెయిన్ గర్భగుడి తీయలేదంట. పూర్వం విగ్రహం, అమ్మవారి విగ్రహం, కనకదుర్గమ్మ వారి విగ్రహం ఈ విగ్రహమేనంట. అందుకని అక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాం. గుడి మెయిన్ తర్వాత కట్టించారు. ఆ గర్భగుడిలో అమ్మవారి పూజ అయితే ఇలా ఆ పూజారి బయటికి వెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లో ఇంకొక ఆవిడ ఉందన్నమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె అయ్యా ఇక్కడే ఒరిజినల్, పూర్వం ఇక్కడ దండం పెట్టుకోండి ఏం కాదు, మంగళవారం శుక్రవారం అక్కడ పూజ చేస్తామని చెప్పారు. అంటే తక్కువ జనాలు తక్కువ కాబట్టి ప్రత్యేకంగా ఏదైనా సందర్భంలో పండగలప్పుడే పూజలు చేస్తారు. ఇక్కడ నవగ్రహాలు అయినా ప్రతిష్ఠించండి. గేట్లు ఎందుకు వేశారంటే ఈ కోతులు ఇవన్నీ పాడు చేస్తున్నాయి ఇక్కడ, అందుకని లోపల గేట్లు వేసామని చెప్పారు. కొండ కింద కాబట్టి అమ్మవారికి దండం పెట్టుకున్నాను. ఆ పక్కన నవగ్రహాలు ఉండి ఆ పూజారి బజార్కి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ ఆవిడ ఉన్నారు కాబట్టి ఇంక నేను వారితోటి మాట్లాడి లోపల తలుపులు తీసుకొని లోపల పోయి దండం పెట్టుకొని రావడం జరిగింది కనకదుర్గమ్మ వారిని. చూశారు కదా, మా ఊళ్ళో కనకదుర్గమ్మ వారి కోవిలు కొండ కింద, పైన కొండ మీద శివాలయం, ఆ కొండ మీద నామాలు, ఆ పక్కన నామాలు శివలింగం, మళ్ళా పడిగలు ఇవ్వండి. ఇది వెనక భాగం అనమాట, గుడి వెనక భాగం. అసలు ఫస్ట్ అమ్మవారి ఇక్కడే ఈ విగ్రహమేనని వారు చెప్తున్నారు. చాలా బాగుంటుందండి ఈ ప్రదేశం. చుట్టూతా నీళ్లు, ఆ పక్కన కొండ, ఆ మధ్యలో దేవస్థానం. ఆ ముందుకెళ్తే ఫస్ట్లో శివాలయం, ఆ శివాలయానికి ముందు మళ్ళీ బ్రహ్మంగారి గుడి. ఇలా గుళ్ళన్నీ ఒకసారి ఉంటుంది. ఆ ముందు అంకాలమ్మ గుడి, ఇలా పైన కొండ మీద మళ్ళీ శివాలయం. ఇక్కడ దేవస్థానాలు ఇక్కడే. మాకు సాగర్ వాటరు ఇంత రాకముందు అయితే ఈ వాటర్ అంతా ఊర్లోకి మేము, మా పట్టణానికి మొత్తానికి ఆ వాటరే, కొండ మీద పడ్డ వర్షపు నీళ్ళే అప్పుడు మా ఊరికి ఆధారం. ఇప్పుడైతే పాసిపెట్టి ఉండే, ఎవరు వాడటం లేదు కదా నీళ్ళు. ఇది మా ఊర్లో టెంపుల్. దొరువులో ఉన్న దేవస్థానం అయితే కనకదుర్గం గుడి. కొండ మీద అయితే పురాతన శివాలయం ఉంది, కొండ కింద శివాలయం ఉంది. ఈరోజు నా బర్త్డే స్పెషల్ ఏంటంటే ఇదేనండి. నేను ఇంతవరకు నాకు ఎప్పుడు నా బర్త్డేకి దేవస్థానానికి రాలేదు. మరి ఈరోజు ఆ భగవంతుడు ఎందుకు కాదు, పైన కొండ మీద బయటకు వచ్చాం, గుడి బయటకు వచ్చాం. ఇది గుడి ప్రాంగణం, కొండ ఆనుకొని చూశారు కదా, కొండ ఆనుకొనే గుడి. అది కొండ మీద చూడండి, అది పెద్ద కొండ, మొత్తం రాతి కొండ, ఇంకా వారి కొండ అనమాట కొండలు. ఇది కొండల లెక్క నుంచి మొత్తం బిగినింగ్ అనమాట. బిగినింగ్ ఏముంది, ఇటు సైడ్ నుంచి వస్తాయి కొండలు, మొత్తం కొండలే. ఆ కొండ మీద శివాలయం, ఆ పైన మళ్ళా ఇంకొక వెంకటేశ్వర నామాలు, ఆ పక్కన శివలింగం, మళ్ళీ పడిగలు ఉంటాయి అన్నమాట. ఇది కనకదుర్గమ్మ వారి గుడి ముందు పక్క ప్లేసు. ఈ కోతులు దెబ్బ తట్టుకోలేక వాళ్ళు తాళాలు గడులు వేసి పెట్టుకున్నారు ఎక్కడికక్కడికి ఈ కోతులు. మేము గుడిలో దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఆ కట్ట మీద ఇది కోడిపుంజండి, ఇది వెరైటీ కనపడేకి నేను వీడియో తీశాను. ఒక అతను నేను దగ్గరికి పడడం భయపడ్డాడు, ఎగిరి తన్నిద్దని. ఇంకా ఆ కట్ట మీద ఉన్న పక్కన ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు సక్కునే కోడిపిల్లలాగా ఉంది. ఆ కొలంలో వచ్చేసి తామర పుష్పాలు అయ్యే పోతా అయ్యండి, నీటి కోళ్ళు. అది నీళ్ళు చూడు ఎలా తాగుతుందో. దీని ఇంకా మర్రి చెట్టు, శివాలయం ఎదురు మర్రి చెట్టు. కనకదుర్గ మరి గుడికి పోయే దారిలో మర్రి చెట్టు ఉంటుంది, శివాలయం ఎదురు వస్తుంది మర్రి చెట్టు. ఇది చాలా పురాతనమైన చెట్టు, నా బాల్యం నుంచి చూస్తున్నా ఈ చెట్టుని నేను, ఈ మర్రి చెట్టు. అది ఇంకా ఇప్పుడు మేము నుంచున్నది కొండ మీద పోయే శివాలయం దారి అనమాట. ఇలా ఈరోజు నేనైతే నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేది దేవస్థానాలకు పోవాలని అనిపించింది. నాలో కలగల. మా అమ్మాయే నాకు ఓపిక లేదమ్మా అన్నా కూడా
నానా మనకు అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒకసారి దేవుడిని శివాలయానికి పోస్తే మనకంతా మంచి జరిగిద్దని చెప్పింది. ఇది బ్రహ్మంగారి గుడి అండి. ఫైనల్‌గా బ్రహ్మంగారి గుడి దర్శించుకున్నాం. ఆ బ్రహ్మంగారి గుడి వెనకే శివాలయం ఉంటది. చూశారు కదా! మా ఊరు టెంపుల్స్ ఇవి. ఆ ముందుకు పోతే అంకాలమ్మ గుడి. మీరు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాగే మమ్మల్ని ఆదరించండి. మున్ముందు నేను చెప్పాను కదా! నా కాన్సెప్ట్ ఏందంటే మా యూట్యూబ్ బాగా సక్సెస్ అయితే టెంపుల్స్‌కెళ్ళి ఎక్కడెక్కడ టెంపుల్స్ అన్నీ చూపించాలనేది నా కోరిక. ఇది బ్రహ్మంగారి ఆలయం దేవస్థానం చూడండి. హ్మ్. ఇదండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.